నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులతో కలకల్లాడుతుంది. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ఎస్బీఐ కాలనీలో నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ నల్లగట్ల శ్రీరాములు కుటుంబ సభ్యులు అభినందించిన రెడ్ క్రాస్ సొసైటీ 25వ నేత్రదాన సేకరణ డాక్టర్ దస్తగిరి వెల్లడి. ప్రభుత్వ నిర్లక్ష్యం, జొన్న రైతుల ఆందోళన. పావు వంతు పంటను కూడా కొనుగోలు చేయని ప్రభుత్వం. మధ్య దళారీల దోపిడీకి సహకరిస్తున్న ప్రభుత్వాలు. నంద్యాల జీఎస్ఆర్ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ సంస్కరణ కార్యక్రమం. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ మహబూబ్ పాషా. నంద్యాల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని 29వ తేదీన ఉచిత అడుగులు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడు మనియార్ ఖలీల్ వెల్లడి. నంద్యాల జొన్నలు కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు నీరు భోజనాలు లేకపోవడంతో అవస్థలు. రైతన్నల కోసం అన్నదానం పంపిణీ చేసిన వైసీపీ యువజన పార్టీ నాయకులు. ఆలగడ్డ మండలంలోని అహోబిలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 2 సిబ్బందిని సస్పెండ్. సీఏఓ పార్థసారథి ఉత్తర్వులు జారీ. రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకాన్ని తీసుకొచ్చి మహిళా లోకానికి ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ సౌకర్యంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కలకల్లాడుతున్నాయి. పేద మధ్యతరగతి మహిళల వ్యాపారాలకు, చదువుకు, చిరుద్యోగులకు ఇది ఆర్థిక వెసులుబాటు ఇచ్చింది. బస్టాండ్ల చుట్టూ ఉండే వ్యాపార సముదాయాలు పుంజుకున్నాయి. పథకం ప్రారంభమైనప్పటి నుంచి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఈ రద్దీకి సరిపడా అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గంటల కొద్దీ బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. బస్సులు వచ్చిన సీట్ల కోసం ఫీట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. త్వరలో జిల్లాకు కొత్త బస్సులు రానున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు నడిపిన బస్సులనే నడుపుతున్నారు. గతంలో కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో బస్టాండ్లో గంటల సేపు వేచి ఉండాల్సి వస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు బస్సులు ఎక్కలేక వెనతిరగాల్సిందే పరిస్థితి ఏర్పడింది. ఆ భారం వెనుక వైపు వచ్చే వాటిపై పడుతుంది. రద్దీ అధికంగా ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులు వేయాలని, కొత్త బస్సులను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో కానీ, మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి. దొంగలున్నారు, జాగ్రత్త. మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి. ఏ మాత్రం ఏమరపాటు తగదు. పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి. బస్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలను కూడా దొంగలున్నారు, జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఇస్తూ, ప్రయాణికులు లాగానే తిరుగుతూ, ప్రయాణికులతో కలుపుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందరూ ఇంకా బస్టాండ్ ప్రయాణికులను పోలీస్ మరియు మీ ఆభరణాలు, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త. పోలీస్ ద్వారా హెచ్చరిక. సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు
జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ ప్రయాణికులలాగానే తిరుగుతూ ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతుంది. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో నివసించిన స్వర్గీయ నల్లగట్ల శ్రీరాముల మరణానంతరం నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆయన చివరి కోరిక మేరకు కుమారుడు నల్లగట్ల విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి నేత్రదానానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వెంటనే స్పందించి కర్నూలు నుంచి టెక్నీషియన్స్ను రప్పించి 2 నేత్రాలను సేకరించారు. ఈ నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపించనున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేషన్ కండే ఆనంద్ గురించి మాట్లాడుతూ గత ఏడాదిలో ఇది 25వ నేత్రదాన సేకరణ అని తెలిపారు. నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు ఇవ్వవచ్చని, ప్రతి ఒక్కరు ఈ మహోన్నత కార్యానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరణ అనంతరం కూడా మనిషి జీవితాన్ని అర్థవంతంగా మార్చే నేత్రదానం వంటి సేవలను సమాజం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గారు ఆకస్మికంగా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీకి ఫోన్ చేసి నేత్రదానం చేయడానికి అంగీకారంగా ఉన్నామని తెలియజేయడము జరిగింది. ఈరోజు మేము మా రెడ్ క్రాస్ టెక్నీషియన్ ప్రదీప్ గారితో కలిసి స్టేట్ బ్యాంక్ కాలనీలో శ్రీరాములు గారి నేత్రాలను సేకరించడం జరిగింది. ఈ నేత్రాలను హైదరాబాద్ ఎల్వి ఐ ఇన్స్టిట్యూట్కి పంపించి చూపు లేని మరో ఇద్దరికి అందించడం జరుగుతుంది. ఈరోజు శ్రీరాములు గారి కుమారుడు ఈరోజు వాళ్ళ కూతురు, వాళ్ళ కోడలు, కొడుకులు, అల్లుడు వాళ్ళంతా వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా ఇంకో ఇద్దరికి చూపును ప్రసాదించి ఈ భూమిపైన నిరంతరం జీవించి ఉండాలనే ఒక మంచి ఆశయంతో నేత్రదానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు రెడ్ క్రాస్. నంద్యాల కేంద్ర గిడ్డగుల వద్ద జొన్నల కొనుగోలు ప్రకటనతో జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు భారీగా తరలివచ్చారు. గడిగరేవుల, మసీదుపురం, దీపగుంట్ల, బండి, ఆత్మకూరు, వెలుగోడు గోదాములు ఇప్పటికే నిండిపోవడంతో నంద్యాలలో కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లు, లారీలో జొన్నల సంచులు తీసుకొచ్చిన రైతులు గోదాం వద్ద బారులు తీరారు. అయితే జొన్నలు దిగేందుకు అవసరమైన ట్రక్ షీట్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా బుధవారం ఉదయం నుంచి సిస్టమ్ పనిచేయకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. మరోవైపు కొనుగోలు లక్ష్యం పూర్తయిందని కలెక్టర్ నుంచి సూచనలు రావాల్సి ఉందని అధికారులు రైతులు చెప్పడంతో గందరగోళం నెలకొంది. దీంతో రైతులు 2 రోజులుగా వాహనాల్లోనే జొన్నలను ఉంచి గోదాం వద్దే నిరీక్షిస్తున్నారు. చామ కాలువ నుంచి ఆర్ఎస్ రోడ్లోని గోదాం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రింబవలు రైతులు తమ సరుకులకు కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడు గట్టి చెప్పు ఎండ చూస్తారా ముందు ఎంత టైము పెడితే దానికి అర్థం ఒకటిసారి 200 ట్రాక్టర్లు 60 బియ్యం మొత్తం మేము ఎక్కడికని చెప్తాం సముద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేట ఒకటే మరి ఏ 10 బస్సాలు అయితే 100 లారీలు అయితే వాళ్ళ నువ్వు ఇది కావాలి సార్
షరతులు కూడా సడలించండి సార్ అని అడుగుతున్నాం. ఆ షరతులు కొంచెం పెంచి దాన్ని ఇప్పుడు ఆయన అంటున్నాడు, మేడం చెప్తుంది కేంద్ర ప్రభుత్వంతో బయట ఎందుకు లారీలు అన్ని వచ్చేసినాయి? బయట అన్ని లారీలు ఎట్లా వస్తాయి? అది కాదనేది సెంట్రల్ గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకుంటే కొంత రైతులు సేవ్ అవుతారు సార్. పాలసీ డిసిజన్ నేను ఇక్కడ నా స్థాయిలో చేయలేను. పాలసీ మీరు చేయలేకపోయినా మీరు పై అధికారులు ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత మీదే కదా సార్. అందరి దృష్టిలో ఉంది. అందరి ఎట్లా సార్ దృష్టిలో పై అధికారుల రైతులు ఊపిరి పోయిన తర్వాత డెసిషన్ తీసుకున్నాం. ఇప్పటికి మార్చి నుంచి కళ్ళాల్లో పెట్టుకొని కాపలా వస్తున్నారు. అది కూడా మార్చి నుంచి కళ్ళాల్లో ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగాల వర్షం పడ ఎట్ట పరిస్థితి పిలిపేయన్నా. ఎందుకంటే ఇటు మంత్రి కూడా ఇక్కడ లోకల్ ఉన్నారు కాబట్టి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడితే రైతులు కూడా ధైర్యం వచ్చారు. వీళ్ళు అడుకోవాలంటే ఇంతమంది పోలేరు కదా. లారీలు రావడం అనేది వీళ్ళ మాట వస్తుంది. వీళ్ళేమో ఇయ్యలే, లారీలు ఎత్తుకొచ్చినారు, ట్రాక్టర్లు ఎత్తుకొచ్చినారు. నంద్యాల జీఎస్ఆర్ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ సంస్కరణ కార్యక్రమం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ మహబూబ్ పాషా, డాక్టర్ అరిఫా బాను, డాక్టర్ అనిల్ కుమార్తో పాటు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. సంస్కరణ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఆసుపత్రిలో ఉంచిన ఓపీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్డి ఫిరోజ్ మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాల కోసం డాక్టర్ సుధాకర్ చేసిన విజ్ఞప్తిని గుర్తు చేస్తూ ఆయనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ మహబూబ్ బాషా మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇవి 2 మాత్రం వాడండి. కొంచెం ఎక్కువ అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాలలో ఫిరోజ్ అన్న ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ గారు మీకు అందరికి తెలిసిందే. ఆయన నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అనస్థెటిస్టు. కరోనా సమయంలో ఆయన పట్ల గత ప్రభుత్వం ఆయనతో ట్రీట్మెంట్ అనేది సరిగా ట్రీట్ చేయలేదు. ఆ డాక్టర్ని మానసిక క్షోభకు గురి చేసి తర్వాత ఆయనకు స్ట్రోక్ వచ్చేంత వరకు తీసుకొచ్చినందుకు దాన్ని ఖండిస్తూ ఆ సంఘటనను నిరసిస్తూ మన నంద్యాలలో మా జిఎస్ఆర్ హాస్పిటల్ నందు ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి జ్ఞాపకార్థము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు ఈ ప్రోగ్రామ్కి అవకాశం ఇచ్చిన మన డాక్టర్ రఫీ గారికి, మేడం గారికి, ఇంకా అనిల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. జిఎస్ఆర్ హాస్పిటల్లో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఇది ఒక నిరసన ప్రోగ్రామ్. అంటే 5 years బ్యాక్ మీరు చూశారు డాక్టర్ సుధాకర్ గారికి వాళ్ళు ఎట్లా ఆయనకు టార్చర్ చేసి, అంటే వాళ్ళు అడిగింది ఏంది, ఓన్లీ మాస్క్ అడిగినారు. గవర్నమెంట్కి ప్రశ్నిస్తే కోవిడ్ టైంలో డాక్టర్ ముందుకు రావడమే ఎక్కువ. అంటే ఆ టైంలో ఆయన వచ్చేసి అదే పనిగా అంత సేవ చేస్తేనే ఆయనకు వచ్చేసి అంత టార్చర్ చేసి, అంటే మాకే ప్రశ్నిస్తావా అని ఆ అహంకారంతో తీసుకుపోయి ఆయనకు చేతులు కాళ్ళు కట్టేసి రోడ్డు మీద ఆయనకు వినిపించాడు. అట్లాంటి సమయంలో ఆయన మనస్తాపం పెట్టి ఆయన చనిపోవడం జరిగింది. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక హత్య లెక్కనే. ఎందుకంటే 5 years తర్వాత ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. ఖచ్చితంగా ఈరోజు మనమందరం మొన్న కూడా మనం చూసాము, మనం 2 days బ్యాక్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. దాంట్లో కూడా ఒక కార్ డ్రైవర్ని ఎట్లా ఎమ్మెల్సీ
అనంతబాబు ఎట్లా పార్సల్ చేసి పంపించారు. ఆయన అహంకారంతో అంటే వైసీపీ నాయకులు వాళ్ళ 5 years పాలన మనం అంతా చూసాం. ఎట్లా ఎస్సీ ఎస్టీ సోదరులకి ఎట్లా వాళ్ళంతా 5 years లో ఎంత టార్చర్ చేశారో చూసాం. దాదాపు 200 మంది చనిపోయారు. అప్పుడు దాదాపు 26,000 కేసులు మనం చూసాం. అది వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో. దానికోసం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మనమంతా పోరాడదాం. అట్లనే ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మనకు అవకాశం ఇచ్చిన డాక్టర్ రఫీ గారికి చాలా చాలా నంద్యాల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఉచిత ఒడుగుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 29వ తేదీన భీమవరం రోడ్లోని మసీద్ ఏ ఆల్ ఫుర్జాన్ వద్ద జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడు మనియార్ ఖలీల్, ముస్లిం మత పెద్దలు అబ్దుల్ హజీ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ముస్లిం కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు బక్రీద్ పండుగకు 2 రోజుల ముందు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా సేవలు అందిస్తామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. ఈరోజు నంద్యాల అల్ఫుర్ఖాన్ మస్జిద్లో ఈ మీడియా సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏమంటే, బక్రీద్ పండగ 28వ తేదీ రాబోతుంది. మరుసటి రోజు బక్రీద్ పండగ అయిన మరుసటి రోజు అంటే 29వ తేదీ ఉదయం 8 గంటలకు ఇక్కడ అల్ఫుర్ఖాన్ మస్జిద్లో నంద్యాల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అంటే మన కమిటీ ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో నంద్యాల పట్టణ ప్రజలందరూ ఎవరైతే ఉచితంగా ఒడుగులు చేపించాలనుకుంటున్నారో వారందరూ పండగకు 2 రోజుల ముందు వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలని కోరుచున్నాను. అలాగే ఆ పేర్లు నమోదు చేయడానికి మన ఇక్కడ మున్నా గారు కానీ, మన అహ్మద్ అన్న గారు కానీ, మావుసాబయ్య గారు ఇక్కడ మన కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఉచిత ఒడుగులు చేపించాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల పేర్లు నమోదు చేసుకొని ఆ రోజు మరుసటి రోజు 29వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫ్రీ చేస్తారు. కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు మరియు ఇతర గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। तमाम नंद्याल के अहबाब को और जो अतराफ व अकनाफ हैं नंद्याल के उन सब को एक जो है अहम और ज़रूरी जो है इत्तला दी जा रही है। जैसा कि आप सबको मालूम है कि हमारे यहाँ मस्जिद फुरखान के अंदर हमारे मुतवल्ली मनियार खलील अहमद साहब की ज़ेर निगरानी में और तमाम कमेटी के अहबाब के जानिब से सुन्नत इब्राहिमी ख़तने का प्रोग्राम रखा गया है। ये ख़तने का प्रोग्राम ईद के दूसरे दिन से शुरू होगा। ईद के दूसरे दिन सुबह 8 बजे से शाम के 5 बजे तक ये सुन्नत इब्राहिमी खतना सुल्तान करने का प्रोग्राम रखा गया है। और तमाम नंद्याल के अहबाब और अतराफ व अकनाफ के अहबाब से गुजारिश की जाती है कि आप तमाम अपने अपने बच्चों को यहाँ ईद के दूसरे दिन यानी बासी खुतबे को सुबह के 8 बजे से शाम के 5 बजे तक अपने अपने बच्चों को लाकर खतना करवा सकते हैं। और ये फ्री कैंप हमारे मस्जिद फुरखान की कमेटी की तरफ से मनियार खलील अहमद साहब की ज़ेर निगरानी में ये तमाम अहबाब मिलकर एक सुन्नत इब्राहिमी के काम को अंजाम देने के लिए सामने आए हैं। और तमाम लोगों से गुजारिश है आप अपने अपने बच्चों का खतना और अपने रिश्तेदारों के बच्चों का खतना जो है करवाने की कोशिश करें। सुन्नत इब्राहिमी ये जो है बहुत बड़ी सुन्नत है और इसको करना जो है
इंसान की सेहत की अलामत है और बहुत से फायदे हैं। वक्त की किल्लत है, बताया नहीं जा सकता, इसलिए आज जो है यहाँ मस्जिद अल फुरकान की कमेटी की तरफ से ये आवाज़ दी जा रही है, आप तमाम जो है ये खतना का फ्री कैंप, मुफ्त कैंप में जो हिस्सा लेने की और अपने बच्चों को सुन्नत इब्राहिमी कराने की कोशिश करें। अस्सलाम वालेकुम। జొన్న రైతులకు వైకాపా యోజన విభాగం అన్నదానం గత 3 రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. నిరుపేద రైతులు తిండి తిప్పలు మానేసి గోదాముల వద్దే బండ్లు నిలుపుకొని ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కాటసాని రాంభూపాల్రెడ్డి వారిని తక్షణమే ఆదుకోవాలని యోజన విభాగాన్ని పురమాయించారు. దీనిపై స్పందించిన జిల్లా వైకాపా యోజన విభాగం నేతృత్వంతో రైతులకు అక్కడికక్కడే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సద్దల చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ అన్నదాతల కష్టాలను గుర్తించి అండగా నిలవడమే తమ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వైకాపా యోజన విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోపురం జయప్రకాష్ నారాయణ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ గుండం నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలగడ్డ మండలంలోని అహోబిలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 2 సిబ్బంది సస్పెన్షన్ గురయ్యారు. పావన నరసింహస్వామి ఆలయంలో తలనీలాలు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 3 కేజీల తలనీలాలు అపహరణకు గురైనట్లు ఆలయ నిర్వాహకుల విచారణలో తేలింది. దీంతో నరసింహుడు రాంభూపాలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు సీఏఓ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. వారిని సస్పెండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏళ్ల తరబడి నుండి సీనియర్గా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాంభూపాలకు నవనరసింహ క్షేత్రాల ఇన్ఛార్జిగా పదోన్నతి కల్పించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల్లోనే సస్పెండ్ కావడం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులతో కలకల్లాడుతుంది. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ఎస్బీఐ కాలనీలో నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ నల్లగట్ల శ్రీరాములు కుటుంబ సభ్యులు అభినందించిన రెడ్ క్రాస్ సొసైటీ 25వ నేత్రదాన సేకరణ డాక్టర్ దస్తగిరి వెల్లడి. ప్రభుత్వ నిర్లక్ష్యం, జొన్న రైతుల ఆందోళన. పావు వంతు పంటను కూడా కొనుగోలు చేయని ప్రభుత్వం. మధ్య దళారీల దోపిడీకి సహకరిస్తున్న ప్రభుత్వాలు. నంద్యాల జీఎస్ఆర్ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ సంస్కరణ కార్యక్రమం. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ మహబూబ్ పాషా. నంద్యాల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని 29వ తేదీన ఉచిత అడుగులు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడు మనియార్ ఖలీల్ వెల్లడి. నంద్యాల జొన్నలు కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు నీరు భోజనాలు లేకపోవడంతో అవస్థలు. రైతన్నల కోసం అన్నదానం పంపిణీ చేసిన వైసీపీ యోజన పార్టీ నాయకులు. ఆలగడ్డ మండలంలోని అహోబిలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 2 సిబ్బందిని సస్పెండ్. సీఏఓ పార్థసారథి ఉత్తర్వులు జారీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.